హాయ్ హలో ఈరోజు నేను చెప్పే రెసిపీ బ్రెడ్ రస్మలై. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చెప్తాను. బ్రెడ్, మిల్క్. ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో 1 కప్ మిల్క్ వేసుకోవాలి. అందులో 1 స్పూన్ మలాయి వేసుకొని 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఇది మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్లో 2 స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్, 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని నేనైతే కాజు, బాదం, పిస్తా వేసుకున్నాను. ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని అండ్ ఇలాచి కూడా వేసుకోవాలి. అండ్ 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకొని ఇందులో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం మిల్క్ తీసుకొని ఇందులో కస్టర్డ్ పౌడర్ మంచిగా మిక్స్ చేసుకోవాలి లంప్స్ లేకుండా. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ ఈ పాలలో లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలలో కస్టర్డ్ పొడి వేసుకొని ఇలా లంప్స్ లేకుండా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకోండి. ఇలా పాలు మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ పొడి వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి లంప్స్ లేకుండా. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. బ్రెడ్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ రస్మలైకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రెష్ క్రీమ్, ఇందులో మిల్క్ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకొని పెట్టుకునే ఈ పేస్ట్ని ఈ బ్రెడ్కి ఇలా మంచిగా అప్లై చేయాలి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ఈ బ్రెడ్కి ఇలా మంచిగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో బ్రెడ్ స్లైస్తో ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న మిల్క్లో ఒక 2 స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది రస్మలైకి. ఈ థిక్నెస్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పెట్టుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఈ రస్మలై మిల్క్ దీని మీద వేసుకోవాలి. ఇలా దీని మీద వేసుకోవాలి. ఇలా మంచిగా దీని మీద